హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. ఈరోజు కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేయాలో చూసేద్దాం. అయితే ఫస్ట్ మనం కాకరకాయ పీల్ అనేది తీసేయండి. పైన తొక్క అనేది ఉంటుంది కదా మనకి, అది తీసేయండి. ఎందుకంటే కొంచెం అది తీసేస్తే మనకి చేదు అనేది పోతుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. తర్వాత మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి బాండీ అనేది పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని జీలకర్ర ఆవాలు అనేది వేసుకోండి. తర్వాత ఆనియన్స్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ మనకి కాకరకాయలు అనేది వేసుకోండి. కాకరకాయలు వేసిన తర్వాత పసుపు అనేది వేయండి. నేను కాకరకాయలు అనేది అర్ధ కిలో అనేది తీసుకున్నాను. మనకి కొంచెం కాకరకాయ ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది మంచిగానే పడుతుంది. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోండి. మీరు కారం అనేది తగినంత వేసుకోండి, ఎందుకంటే మా కారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నేను కొంచెం అనేది వేసుకున్నాను. తర్వాత ఫస్ట్లో మనం ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఒకసారి చూసి వేసుకోండి సాల్ట్ అనేది. కాకరకాయ అనేది మనకి ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుందండి. మనకి చేదు కూడా ఉండదు. మనకి ముక్క అనేది చాలా మెత్తగా అవ్వాలి. మనకి కాకరకాయ ఫ్రై అని చాలా దగ్గరకు అయిపోతుందండి. అర్ధ కిలో తీసుకున్నాం కదా. నేను ఇక్కడ నువ్వులు అనేది వేస్తున్నాను. నువ్వుల పొడి అనేది, నువ్వులు కొంచెం మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే నువ్వుల పొడి వేస్తే మనకి కాకరకాయ ఫ్రై అనేది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, ఇంకా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అనేది. తర్వాత ధనియాల పొడి అనేది వేసుకోండి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతే కాకరకాయ ఫ్రై అనేది. ఒక్కసారి చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. లైక్ చేయడం మర్చిపోకండి.